అమ్మ రెసిపీకి స్వాగతం. ఈరోజు మిర్చి బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. మిర్చి బజ్జీకి కావాల్సినవి శనగపిండి, వేరుశనగ గుళ్ళు, పచ్చిమిరపకాయలు లావుగా పెద్దగా ఉండాలి. అలా అయితే ఇవి కారం ఉండవు, చిన్నవి అయితే కారంగా ఉంటాయి. వాము, ఉల్లిపాయ, చింతపండు, నిమ్మకాయ, వేరుశనగ గుళ్ళు, తరిగిన ఉల్లిపాయ ముక్కలను, నెక్స్ట్ ఏమో కొత్తిమీర, కొంచెం శనగపిండిలో ఏమో సాల్ట్ను తినే సోడా వేయాలి. ముందుగా ఏం చేయాలంటే చిటికెడు సోడా వేసాను, శనగపిండిలోను తగినంత ఉప్పు వేస్తున్నాను. వేసి ఇది పిండి కలుపుకోవాలి. కొంచెం మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా మీడియం సైజులో కలుపుకోవాలి. ఇలాగా మీడియంగానే ఇలా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇది కొంచెం నీళ్ళు పడతాయి. ఇవి ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇది ఇలా బజ్జీ వేసేటప్పుడు, మిరపకాయ బజ్జీ వేసేటప్పుడు అది ఇలా నిలబడాలి ఉంచడానికి. ఆ విధంగా కలిపాను. ఇప్పుడు ఈ చింతపండును ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి మిక్సీ ఆడుకోవాలి. కొంచెం లైట్గా ఉప్పు వేసేసి మిక్సీ ఆడుకోవాలి. పిండి కలిపేశాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, దీన్ని ఇలాగ చీరుకోవాలి. ఇప్పుడు ఇలా కొంచెం వెడల్పు అయ్యేలాగా చీరుకోవాలి. తినేసితో చీరేసుకోవచ్చు ఇలాగా. దీంట్లో ఏమో ఇప్పుడు ఈ ఆడిన ఉల్లిపాయను చింతపండు ఉంది కదా, ఇది ఇందులో కూరుకోవాలి. నెక్స్ట్ ఇలా అది చేసుకోవచ్చు, వాము కూడా కూరుకోవచ్చు. ఇది ఇలా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా కొంచెం వెడల్పు వచ్చేలాగా చూసుకోండి. పైన ముచ్చిగా పోకుండా ఉండేలాగా జాగ్రత్తగా చూసుకోండి. ఇలా కట్ చేసి పెట్టుకోవాలి అన్నీను. ఇప్పుడు ఈ చింతపండు ఉల్లిపాయ ఉన్నాయి కదా, ఇది ఇలా కూరుకోవాలి. నెక్స్ట్ ఈ వాము కూడా కూరుకోవాలి. ఇందులోను ఉప్పు ఆల్రెడీ దీంట్లో వేసాం కాబట్టి అక్కర్లేదు. ఇంకా శనగపిండిలోనే ఉంటుంది, ఉప్పు ఇందులోనే ఉంటుంది కదా, ఇంకా అక్కర్లేదు. ఇలా కూరుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కూరేసుకోవడమే అన్నిట్లోనూ. వాము, చింతపండు, ఉల్లిపాయ, వాము అన్నీ కూడా ఇందులో ఇలా కూరేసుకోవాలి. ఇప్పుడు ఇలాగా వామును, చింతపండు, ఉల్లిపాయ ఇలా కూరాను. చింతపండు, ఉల్లిపాయ ఎందుకంటే మిరపకాయ కారంగా ఉండదు, అందుకని అలా కూరాను. అది పైన వాము కూడా వేసి కూరాను. ఇప్పుడు ఇవేమో ఈ శనగపిండిలో ముంచి నూనెలో వేసుకోవడమేను. శనగపిండిలోని ఇలా పచ్చిమిరపకాయ ముంచాను ఇలాగా. ఇప్పుడు ఇది ఇలా ఇందులో వేసుకోవడమేను. నూనె కాగింది. ఒక్కోటి ఇలా ముంచి బాగా ఇదంతా పచ్చిమిరపకాయ అంతా కలిసేలాగా ముంచాలి. ముంచి ఇలా వేయడమేను. ఇలా వేసినాయి. ఇవి కలర్ చేంజ్ అయ్యి బాగా వేగేదాకా ఉంచుకోవాలి. ఇవి ఇలాగా తిరిగేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా, బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇవి బాగా వేగే ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇలా రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే ఇలా ఇలా చెంచాతో ఇలా చీలిక చేసి, ఇప్పుడు ఇందులో ఏమో ఈ ఉల్లిపాయ ముక్క సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, 2 వేరుశనగ గుళ్ళు ఇలా కూరేసుకోవాలి. ఇందులోను కొంచెం ఇలా నిమ్మకాయ ఇలా పిండుకోవాలి. ఇది వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి. వేరుశనగ గుళ్ళు, ఉల్లిపాయ, కొత్తిమీర అన్నీ ఇందులో వేసి కూరాను ఇలాగా. ఇప్పుడు నిమ్మకాయ కూడా పిండాను. ఇలా ఇవి వేడివేడిగా తినవేను. ఇప్పుడు ఈ వీడియో చూసినందుకు కృతజ్ఞతలు.